నా తండ్రి అయ్యా, ఎవరి కోసమో ప్రార్థించబోయి నా తండ్రి, మాలో కొంతమంది మీ దేవా మేము సాతానికి బలి అవుతూ ఉన్నాము యేసయ్య. అవును తండ్రి, మాలో కొంతమందికి యేసయ్య బాడీ మొత్తము పెయిన్గా ఉంది నా తండ్రి. పడుకుంటే లేవలేకపోతున్నాం, లేస్తే పడుకోలేకపోతున్నాం. అయా అర్థం కావట్లేదు నా తండ్రి. అయా అయా నువ్వు అంటూ ఉన్నావు, సాతాను పేరును కూడా ఎక్కువగా తలుచుకోకండి అంటున్నావు యేసయ్య. అలాంటి మేము తండ్రి, అవును మేము తలుచుకుంటూ ఉన్నాం యేసయ్య, కానీ తలుచుకోకుండా ఉండే కృపణ దయచేయండి. అదేవిధంగా నా తండ్రి, ఒకవేళ మా మీద ఎవరైనా ఆ యొక్క నెగిటివిటీ చాతబడి శక్తులు చేశారు అని తెలిసినప్పటికీ మేము పదే పదే ఆ మాటలు అనకుండా ఉండే కృపణ దయచేయండి. అది అంటుంటే ఫలిస్తుంది. దయచేసి దేవుడు చెప్తూ ఉన్నాడు మనందరికీ ఈ రోజున, ఎవరైనా ఏదైనా మనకి నెగిటివ్ చేశారు అని తెలిస్తే, ఇప్పుడు వాక్యం ఉంది ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనము దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును. ఆమేన్. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. ఆమేన్. నేను నీకు బలము నొసగి నిన్ను ఆదుకొందును, నా శక్తితో నిన్ను కాపాడుదును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం ఎత్తి పట్టుకొని మనం ప్రార్థించమంటే యెషయా గ్రంథం ఎక్కడుందో ఓపెన్ చేయము, 41వ అధ్యాయం నాకెందుకులే అంటాము, 10వ వచనం అసలు ఓపెన్ కూడా చేయము. కానీ ఏదైనా మనకి నెగిటివ్గా కలొస్తే, నెగిటివ్గా ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని పదే 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 నోటితో ఎందుకు స్తుతిస్తున్నావు, దేవుణ్ణి స్తుతించు అని చెప్తున్నాడు దేవుడు మనకి. మనలో చాలామంది బిడ్డలము ప్రార్థిస్తున్నాము కానీ ఫలితం రావట్లేదు. చాలామంది బిడ్డలము ప్రార్థనలో పడిపోతున్నాం, నాతో సహా. దానికి కారణము కేవలం సాతాను చూసి భయపడుతున్నాం, మనుషులను చూసి భయపడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నాకు ఎప్పుడన్నా నువ్వు భయపడ్డావా అమ్మా? భయము భక్తి కలిగి జీవించుటే విజ్ఞానానికి మొదటి మెట్టు. కాబట్టి దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈ సమయంలో మనల్ని అందరినీ, సాతానికి అంత భయపడుతున్నావు కదా, నరక శక్తులు అంటే అంత భయపడుతున్నావు కదా, ఆ యొక్క బ్లాక్ మ్యాజిక్స్ చాతబడి శక్తులు అంటే ఇంకెంతో భయపడుతున్నావు కదా, వామ్మో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు. కానీ నా మాటకి, నా వాక్యానికి, ఈ యొక్క వెలుగునిచ్చే ఈ వాక్యానికి ఎంత శక్తి ఉందో నీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం మొదట్లో అండి, మనందరికీ దేవుడు ప్రేరేపించిన విధంగా పరిశుద్ధాత్మ దేవుడు యొక్క కృపానుగ్రహం చొప్పున నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనము, ఇదిగో దేవుణ్ణి నీవు నన్ను, దేవుడు అంటున్నాడు మనతో, నీవు నన్ను పూజింతువేని సేవింతువేని, నీవు తింటున్న ఆహారమును నేను దీవింతును, నువ్వు తాగుతున్న పానీయమును దీవింతును, నీ చెంతకు ఎట్టి అంటురోగము రాదు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ వాగ్దానం మనలో చాలామంది మర్చిపోయాము. రోజు నిజంగా నువ్వు తింటున్నప్పుడు, వాటర్ తాగుతున్నప్పుడు, ఇంకా ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు నువ్వు తలంచుకుంటున్నావు, మర్చిపోయావు దేవుడిచ్చిన వాగ్దానాన్ని. కానీ రోజు నెగిటివ్ మాటలు మాత్రం ఇంట్లో ఫలిస్తూనే ఉన్నాయండి చాలామంది ఇళ్లలో. మన ఇళ్లలో నా భర్త మారతాడేమో అనే ఒక ఆలోచన వచ్చినప్పటికీ మారడిక్క. నెగిటివ్ మాటలు ఆపండి దయచేసి, దండం పెడతాను. దేవుడు చెప్తున్నాడు మనకి, మనం బాగున్నాం, ప్రార్థిస్తున్నాం, అంతా బాగానే ఉంది, కానీ నోటి మాటలు సరిచూసుకోమంటున్నాడు దేవుడు మనల్ని అందరినీ. నోటి మాటలు అంటే ఒకవేళ మేబీ మనం అందరం విని కూడా ఇప్పటికీ మనలో చాలామంది మారారండి. మంజు అక్క మ్యూట్లో పెట్టుకోరా దయచేసి. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్ 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 జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్ 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 జీసస్. అయా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనమున తండ్రి, అయా నీ వాక్యము సెలవిస్తుంది యేసయ్య, అయా నిన్ను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి అక్కడికి దిగి వచ్చింది నా తండ్రి. అయా బిడ్డలందరూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మేమందరము దేవా నింపబడిదుముగాక. ఆమేన్. హల్లెలూయా. కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్. విక్టరీ ఇన్ ద నేమ్ of Jesus, oh Lord. Lord, we are believing your name, oh Lord. తండ్రి మేము మీ యొక్క నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి, మీ నామాన్ని మేము కొనియాడుతూ ఉన్నాము అయ్యా, నిన్ను నమ్ముతూ ఉన్నాము అయ్యా, నిన్ను గోజారుతూ ఉన్నాము. ఈ సమయంలో మాలో కొంతమందికి శక్తి సరిపోవట్లేదు నాయన ప్రార్థించడానికి. కొంతమంది తండ్రి ఎందుకు నేను ప్రార్థనలో పడిపోతున్నానో అనే ఆలోచనలో మేము ఉన్నాము అయ్యా. కొన్ని విషయాలు నా తండ్రి ఎవరికి చెప్పుకోవాలో వారికే చెప్పుకోండి దయచేసి. దేవుడు చెప్తున్నాండి, నా ఇంట్లో ఇది ఉంది, అది ఉంది, అప్పుల బాధలు పోయాయి, ఇది వచ్చింది, అది వచ్చింది. డోంట్ టెల్ టు ఎనీవన్. మీరు ఎవ్వరితో చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇంటి విషయాలు బయటింటి వాళ్ళకి మీరు ఎందుకు చెప్తున్నారు? చెప్పకండి. కేవలం ఒకవేళ ప్రార్థన రిక్వెస్ట్ అడగాలంటే చెప్పండి, గ్రూప్లో చెప్పండి, లేదంటే నిర్మలక్కకైనా, నాకైనా, సునీత ఇంకున్నారు కదండి అక్క వాళ్ళు, ప్రణీత అక్కైనా, దయచేసి చెప్పుకోండి. అదేవిధంగా ఆంటీ వాళ్ళు కూడా ఉన్నారు, రాణి ఆంటీ, ఇంకా వేరే వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తున్నారు మన అందరి కోసం, వారికి చెప్పండి దయచేసి. మళ్ళీ చెప్తున్నా అండి,
మీరు ఊరికే మాట్లాడుకోకండి, మీ గొప్పతనం చెప్పుకోకండి. వాక్యం సెలవిస్తుంది, కొత్త నిబంధనలు అండి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒక రాజు మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతున్న సమయంలో అక్కడున్న ప్రజలందరూ, ఇదిగో ఈ రాజు దుష్టుడు, ఆ రాజు ఘోరమైన హింసలు పెడుతూ ఉన్నాడు ప్రజల్ని. కానీ ఆ రాజు దగ్గరికి ప్రజలందరూ వెళ్ళి మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు రాజు. నింపబడి మాట్లాడుతున్నాడు. మాట్లాడేసరికి అందరి ప్రజలు అంటున్నారు, రాజు, ఇదిగో ఈ రాజు, మన కళ్ళ ముందున్న రాజు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు అనేసరికి ఆ రాజుకి అది అర్థం కాక దేవుణ్ణి మహిమపరచలేదు. అప్పుడు ఏమైంది? పురుగులు పడి చనిపోయాడంట అక్కడికక్కడే సింహాసనం పైనే. అదేవిధంగా నువ్వును నేనును మన కుటుంబాల్లో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ చూడలేకపోతున్నాం. ఒకటి, ఎంత బాగున్నా, ఎంత ప్రార్థించినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని కన్ఫెషన్స్ తీసినా బాగున్నట్లేమో అంటే దానికి కారణం ఏంటంటే దేవుణ్ణి స్తుతించకుండా నిన్ను నువ్వు స్తుతించుకున్నావు అని చెప్తున్నాడు దేవుడు. మనల్ని మనం స్తుతించుకుంటున్నామంట అండి దేవుడు చెప్తున్నాడు. ఒక ప్రార్థన విన్నపం ఎవరో నీ దగ్గరికి వచ్చి అడిగారు, దేవుడి కృప వల్ల జరిగింది అని చెప్పకుండా నేను ప్రార్థిస్తేనే జరిగింది, నాకే మనవి చెప్తున్నారు, నన్నే ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నా. ఆపుతామా? కొద్దిసేపు ఆపుదామా? ఈ సెల్ఫ్ ప్రైజింగ్ ఆపుదామా అండి? దేవుడి ముందు ఈ యొక్క ఎవరిని వారుగా హెచ్చించుకునే ఒక తత్వము ఆపేసేయాలండి. ఇది దేవుడికి అయిష్టమైన బలి. కరెక్ట్గా చెప్పాలంటే నేను చూసినాను హిస్టరీలో కొన్ని విషయాలు. దేవుడికి బలి అంటే మన యొక్క హృదయం అంట, కపటము లేని హృదయము. చిన్న పిల్లలాగా దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను దీవించవా అని అడగడం అంట దేవుడికి కావాల్సింది. అన్నీ తెలిసిన వాళ్ళు దేవుడికి వద్దు. నాకు అన్నీ తెలుసు, ప్రార్థన నేను చేస్తే ఏదైనా దేవుడు చేస్తాడు, ఇది వద్దు దేవుడికి. అయ్యా నాకు ఏమీ తెలియదు తండ్రి, నీ బిడ్డల్ని కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా. దేవుడికి కావాల్సింది ఏంటంటే ఏమీ తెలియని బిడ్డలు నాకు కావాలి. అన్నీ తెలిసిన వాళ్ళైతే నా దగ్గర కిందకు వస్తారు. అన్నీ తెలిసిన వాళ్ళైతే మీ యొక్క ప్రైడ్, మీ యొక్క గర్వము, లూసిఫర్కున్న ఆలోచనలు ఉంటే నా దగ్గర, నాతో మీకేం సంబంధం? దేవా నేనేమీ చేయలేను, నా మీద నేను ఆధారపడ్డాను, సర్వము కోల్పోయాను నా తండ్రి, ఇప్పుడు నేను ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు దేవుని మనం అడగాల్సింది ఒకటే అండి, నిన్ను ఘనపరుస్తానయ్యా, నిన్ను మహిమపరుస్తానయ్యా, నాకు ఛాన్స్ ఇస్తావా? ఇదే అండి మనం అడగాల్సింది. సర్వము నా తండ్రి, నా వల్లే కాదు. నాకు జాబ్ ఉందా? అది నువ్వు ఇచ్చిన కృప. నాకు బిజినెస్ ఉందా? అది నువ్వు ఇచ్చిన కృప. నాకు భర్త ఉన్నాడా? బ్రతికే ఉన్నాడు నా భర్త. ఊరికే రాచి రంపాన పెడుతున్నాను కదా నేను, నా భర్త బ్రతికే ఉన్నాడు. వేరే వాళ్ళలాగా 1,00,000 రూపాయలు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ 10,000 తీసుకొస్తున్నాడు అయ్యా, దాన్ని బట్టి నీకు స్తోత్రము. పక్కింటి వాళ్ళ భర్త 1,00,000 రూపాయలు తెస్తున్నాడు, కానీ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడేమో, అలాంటి భర్త నాకు వద్దని ప్రార్థించమ్మా. అలాంటి భర్తతో నువ్వు కంపేర్ చేస్తుంటే నీ భర్త మారట్లేడేమో, ఒక్కసారి ఆలోచించు. దేవుడు చెప్తున్నాడు మనకి, కంపారిజన్ రాంగ్గా చేస్తున్నావు నువ్వు నేను. పోలిక ఎవరితో అండి? దేవుడితో మనం పోల్చుకోవాలి. అయ్యా నీ రూపురేఖలలో నన్ను మార్చుకోవా, నీ రూపురేఖలలోకి నా భర్తని మార్చుకోవా. దేవుణ్ణి ముందు పెట్టుకొని ఎందుకండి సాతానుతో మనం పోల్చుకునేది? అదేవిధంగా ఇక్కడ మధ్యలో నేను ఒకటి మర్చిపోయాను. దేవుడికి కావాల్సింది ఏంటి? మన హృదయ బలి, మన సాక్రిఫైసెస్ అండి. అది కేవలం హృదయమే. దాని తర్వాత ఏ ప్రార్థన చేసినా దేవుడు వింటా అంటున్నాడు. అదేవిధంగా సాతానికి మనం బలి ఇస్తున్నాము. ఎవరిని? నేను చరిత్రలో చూశానండి కొన్ని విషయాలు, పునీతులు మాట్లాడుతున్నప్పుడు. సాతానికి బలి అంటే ఏంటంటే మనము దేవుడికి అవిధేయత చూపించడమే సాతానికి బలిస్తున్నాం. ఎవరిని? మన జీవితాన్ని మనమే సాతానికి బలి చేస్తున్నాం. ఇదిగో నేను దేవుడి మాట వినను, నేను దేవుడు చెప్పింది వినను. అయితే ఎవరు చెప్పింది వింటున్నావు? నువ్వు నేను సాతాను చెప్పింది వింటున్నాం. లిటరలీ అదే జరుగుతుంది. అదేవిధంగా పునీతులు చెప్పిన ఇంకొక మాట, ఎవరైతే తన గర్భంలో ఉన్న పిండాన్ని చంపుకుంటారో, కావాలని తెలిసి నాకు ఈ బిడ్డ అవసరం లేదని అనుకొని చంపేస్తారో, వారి చేతులారా వాళ్ళు కావాలని చేసి నాకేం తెలియదు అంటారో, వాళ్ళు దెయ్యానికి బలి ఇచ్చినట్లు అంటండి. పునీతులు చెప్తున్నారు ఈ వాక్యాలు, ఈ మాటలు కూడా. ఆయన కొంతమంది అక్క వాళ్ళ ద్వారా కూడా నేను విని ఉన్నాను కొన్ని మాటలు. కాబట్టి మనం ఏం తప్పు చేయట్లేమా అని కాదండి, ఇంచు 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 అడుగు అడుగుకి మనం తప్పులే చేస్తున్నాం, పాపాలే చేస్తున్నాం, శాపాలు తెచ్చుకుంటున్నాము. కానీ లాస్ట్కి వచ్చేసరికి మనం ఏమంటామంటే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, మిమ్మల్ని అంటే బాగుండదు కాబట్టి జోష్న ప్రార్థన బాగా చేస్తుంది, అయితే ఏంటి గొప్ప. జోష్న వాక్యం చెప్తుంది, అయితే ఏంటి గొప్ప. దేవుడికి విధేయత లేకపోతే ఏ జోష్న కూడా పనికిరాదు. ఎంత పెద్ద ప్రవక్త అయినా పనికిరాదు, ఎంత పెద్ద ప్రాఫెసీ వ్యక్తి అయినా పనికిరాదు, ఎంతమంది బోధకులైనా పనికిరారు. మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, విధేయత లేకపోతే, వినయము లేకపోతే మనం ఏమీ చేయలేం. కానీ దేవుడికి కావాల్సింది సాక్రిఫైస్, హృదయం.
గర్వముతో ఉన్నా ఇప్పుడు నా హృదయం, నాకు అన్నీ తెలుసు అని నా హృదయము నేను దేవుడికి ఇవ్వలేకపోతున్నాను. ఇది నిజం, మీరు నమ్మండి నమ్మకపోండి. నాకు అన్నీ తెలుసు అనే గర్వము సాతాను ఇస్తున్నాడండి మనకి. ప్రార్థన చేస్తాము, 10 మంది ముందు చేస్తాము, తప్పు లేదండి, ముందుకు రావాలి. కానీ అయ్యా ఇది నీ మహిమ, ఇది నీ కృప, నువ్వు ఇచ్చావు, ఈ గ్రేస్, ఈ కారుణ్యము నీ తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా అని మనము దేవుడికి ఇదిగో మనం చెప్పకపోవడమే మన తప్పు అంటున్నాడండి. కాబట్టి దయచేసి మనం అందరము దేవుడికి సారీ చెప్దాం. ఈ రోజున నాకు అన్నీ తెలుసు అని అనుకున్నానయ్యా, కానీ నాకు ఏమీ తెలియదని ఇప్పుడే అర్థమవుతుంది తండ్రి. నన్ను మన్నించయ్యా, నా నోటి మాటల ద్వారా నా భర్త మారడులే అని అనకమ్మా, నీకు దండం పెడతాను. ఎన్నిసార్లు అంటావు. ఒక్కసారి బల్లి దగ్గరికి వెళ్ళి చూడు. నిజంగా నేను జరిగింది చెప్తున్నా అండి. బల్లి దగ్గరికి వెళ్ళండి, ఒకసారి బల్లి దగ్గరికి వెళ్ళి మీ కళ్ళ ముందు నా బల్లిని ఇలా అనండి. అయ్యో పాపం దాన్ని కూడా అనొద్దు. ఈ బల్లి రేపు నేను చూసేసరికి చచ్చిపోవాలి అని ఒకసారి ప్రార్థించి చూడండి. తప్పుగా అనుకోకండి, నేను బై మిస్టేక్లో ఒకసారి అంటే అది జరిగింది. అంటే ఇప్పుడు మనం అందరం ప్రార్థిస్తున్నాం, మనం అందరం అంటే జరుగుతుందండి. ఒకసారి కాకపోతే, 2 సార్లు కాకపోతే, 3 సార్లు కాకపోతే, 4 సార్లు కాకపోతే, 5వ అది తప్పక నెరవేరుతుంది. ఎందుకు? దేవుడికి అన్నిటికంటే ఎక్కువగా శక్తి ఉంది. కానీ ఈ లోకంలో నెగిటివిటీకి కూడా శక్తి ఉంది, సాతానికి కూడా శక్తి ఉంది. కాబట్టి నువ్వు నేను సాతాన్ని నమ్ముకొని ఆ సాతాని వైపు చూస్తూ ఇది జరుగుతుంది అని అంటున్నాము, నెగిటివిటీ జరుగుతుంది అంటున్నామండి. దయచేసి ఆపండి అక్క, దయచేసి దండం పెడతాను, ఆపండి అక్క, మన జీవితాలు బాగుంటాయి. దేవుడు చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒక్క మాట కూడా నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంటిలో అస్సలే మాట్లాడకు. సాతాను మొత్తం నీ మీద వచ్చి కూర్చుందా, అయ్యా నాకు నిగ్రహ శక్తిని ఇవ్వు అని అడుగు. నేను ప్రార్థనలో పడిపోతున్నాను, వద్దంటున్నాడు దేవుడు. అట్లా అనద్దు. అయ్యా నా దగ్గర నుంచి గిల్ట్ ఫీలింగ్ తీసేయి, నన్ను నీ బిడ్డగా మళ్ళీ అభిషేకించు, మళ్ళీ నూతనీకరించు, మళ్ళీ లేవనెత్తి నా తండ్రి అని అడుగు దేవుణ్ణి. అయితే ఇవన్నీ అడగడానికి మనకేం కావాలంటే శక్తి కావాలి. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ. ఎలా రెన్యూ చేసుకోవాలి, ఎలా నూతనీకరించుకోవాలి దేవుడు చెప్తున్నాడు. మనుషుల్ని వెతకడం బంద్ చేయి, ఆపేయి. బైబిల్ దగ్గరికి రా. చదువు రాకపోతే నీ బిడ్డలైనా, నీ కొడుకులైనా, నీ కుమార్తెలైనా, నీ అల్లుళ్ళైనా వెళ్ళి ఈ వాక్యము 54వ అధ్యాయము 17వ వచనం యెషయా గ్రంథం ఏముందో ఒక 2 సార్లు చదవయ్యా అని బట్టి పట్టు. ఎవరన్నా పక్కింటామ వచ్చి ఒక మాట చెప్పిపోతే ఈ మాటను నువ్వు తీసుకెళ్ళి వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ స్నేహితులు అందరి పేర్లు 10 పేర్లు చెప్తావే డైరెక్ట్గా. మళ్ళీ ఏమన్నట్టు చదువు రాదంటావు. దేవుడు అంటున్నాడండి మనల్ని, చదువు రాదంటావు, మళ్ళీ 10 మంది పేర్లు ఈజీ గుర్తుపెట్టుకుంటావు. రేషన్ షాప్కి వెళ్తే ఎన్ని పేర్లు కావాలో అన్ని పేర్లు చెప్తావు. వాళ్ళు ఇట్లండి, వీళ్ళు ఇట్లండి, వీళ్ళకి అవి ఇవ్వకండి, వాళ్ళకి వితంతుల పేర్లు కూడా చెప్తున్నావు డైరెక్ట్గాను. ఎందుకమ్మా మనకి ఈ జీవితం? దేవుడు అంటున్నాడు, జ్ఞాపక శక్తి ఎందులో ఉండాలి? వాక్యంలో ఉండాలి. అడుగుదాం దేవుణ్ణి. ఏటి ఒడ్డిన నాటిన చెట్టు వలె ఏ బిడ్డలైతే దివారాత్రములు దేవుడి యొక్క వాక్యాన్ని ఆనందంతో పఠిస్తారో వారు దీవించబడతారు. ఏటి ఒడిన నాటిన చెట్టు వల్ల దీవించబడతారు. ఎందుకు ఇన్స్పైర్ చేశాడో మరి దేవుడు ఈరోజు నన్ను ఎందుకు ఆపాడో నాకైతే తెలియదండి. మరి మనం అందరం కట్టబడాలని దేవుడు ఆలోచన, మనం అందరం ఆనందంగా ఉండాలని దేవుడు ఆలోచన. కాబట్టి ఈ క్షణం నుండి దేవుని ఒక్కటి అడగండి, పరిశుద్ధాత్మదేవా, ఇదిగో కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, దావీదే అడుగుతున్నాడు. 141వ కీర్తన 2వ వచనం ఎత్తి పట్టుకొని ఇది ప్రార్థించండి. ఇప్పటి నుంచి విజయం దేవుడే ఇస్తాడు. ఇప్పటి నుంచి ఇది ప్రార్థించండి కొన్ని రోజుల వరకు. కీర్తన 141వ కీర్తన 2వ వచనము, దేవా నా నోటికి కావలి పెట్టుము, నా పెదవుల వాకిట గస్తీని నియమింపు. ఆమేన్, హల్లెలూయా. In the mighty name of Jesus, O Lord, I am claiming this promise on every tongue, O Lord, who are confess your name, O Lord. Amen, hallelujah. In the mighty name of Jesus, I asked and received right now, O Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. 2-3 సార్లు అడగండి. బిడ్డల్ని విసిగించండి, పర్లేదు. వాక్యం కోసం మీరు విసిగించి వాళ్ళకు కూడా నోటిడ్ అయిపోతుంది వాక్యం. ఈ నోటి మాటలు సరి చేయబడితే కానీ మన బ్రతుకులు బాగుండవు అని చెప్తున్నాడు దేవుడు. మనం అందరం ప్రార్థన యోధులమే. దేవుడు చెప్తున్నాడు, దయచేసి ఈ నోటిని ఆపుకోవడానికి మన వల్ల అవ్వట్లేదు. నోటి ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం, పోగొట్టుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తానండి, తప్పుగా అనుకోకండి, అయ్యా నన్ను క్షమించు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అత్తమ్మ మామయ్య దగ్గరికి వెళ్ళి ఏమంటానంటే, అయ్యా మా హస్బెండ్తో ముందుగానే అంటాను, అయ్యా మనం ప్రార్థిద్దాం అయ్యా, ఇలా నువ్వు చిన్న ప్రార్థన చేయి, మొట్టమొదటిగా చివరి ప్రార్థన నేను చేస్తాను, అత్తమ్మ మామయ్య ఒక్కొక్క గుర్తు చెప్తారు అని. మా హస్బెండ్ అలసిపోయి ఉంటాడు కదా, ఆఫీస్ నుంచి రాగానే ఓకే గంట రెస్ట్ ఇస్తాను తీసుకున్నాడు. దాని తర్వాత ఏమంటే, అవుతుందా ఇదంతా, ఎందుకు నీకు అంత ప్రయాస, ఎందుకు ఈ బాధలు అంటాడండి. ఒక్కటే మాట,
నెగిటివ్ మొత్తం నా మనసు అంతా బాధ అనమాట. యాక్చువల్లీ అతనికి చెప్పాలన్నమాట. చెప్పాను, 2-3 రోజులు చెప్తున్నాను. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ప్రేరేపించాడు మన గ్రూప్లో చెప్పమని. నెగిటివ్ మాటలు మాట్లాడడం బంద్ చేద్దాం. మా మామయ్య మొదటి రోజు జపమాలలో కూడా జాయిన్ అవ్వలేదు అయ్యగారు అన్న మాటలకి. మీరు అనకండి ప్రార్థన లేని వ్యక్తి అంటే జరుగుతుందా? తప్పక జరుగుతుంది. ఎందుకు? సాతాను నెగిటివ్గా మాట్లాడితే నీ ఇంట్లో నా ఇంట్లో జరగట్లేదా? సాతానుతో సహవాసం చేస్తున్న మనము, సాతానుతో, దేవుడితో కాకుండా సాతానుతో నివసిస్తున్న మనము ఏమన్నా జరుగుతుంది నెగిటివ్ మాటలు. దేవుడి మాటకి ఎంత శక్తి ఉందని నువ్వు విశ్వసిస్తున్నావో, ఈ యొక్క నెగిటివ్ మాటలకి ఎంత శక్తి ఉందని మనం ఇప్పుడు అంటున్నామో, దేవుడి మాటలకి 100 రెట్లు శక్తి ఉంది ప్రియమైన బిడ్డ. ఆ శక్తి పేరే వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో వాక్యం ఇన్ని రోజుల నుంచి చదువుతున్నావు, ఒక్క వాక్యమైన నోటిడే ఉందా? ఒక్క వాక్యమైన నోటిడే ఉందా? కరీంనగర్లో కాదు, హైదరాబాద్లో కాదు, 10 మంది పేర్లు చెప్తావు ఈజీగా. నీకు శత్రువులు ఎవరమ్మా అంటే, కన్ఫెషన్ తీసే ముందు, పాప సంకీర్తనకి వెళ్ళే ముందు దేవుడు నన్ను ఈరోజు అడుగుతున్నాడు, మార్చుకుంటావా లేదా? కుటుంబం బాగుండాలంటే నువ్వు మారాలి, నేను మారాలి, జోష్నాని నేను మారాలి, నా కుటుంబం బాగుండాలంటే. వ్యర్థమైన మాటలు నేను మాట్లాడదు, ఆశీర్వాదకర మాటలు మాట్లాడాలి. అయ్యా ఇదిగో తండ్రి, ఇదిగో యేసయ్యా, ఈ వాక్యాన్ని మళ్ళొక్కసారి ఎత్తి పట్టుతున్నాను తండ్రి. దయచేసి మీరు ఆమేనని చెప్పుకోండి అక్క, మనసులో దయచేసి ఆమేనని చెప్పుకోండి. అయ్యా ఇదిగో తండ్రి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము, నాకు సైన్య బలము వలన కానీ నా సొంత బలము వలన కానీ విజయము కలగదు. ఆమేన్, హల్లెలూయా. అవును తండ్రి, ఇది నిజం, జరగదు ఇది. కానీ నువ్వు వసగు పవిత్రాత్మ శక్తిచే నాకు జయము కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనం నోరు కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటుంది, బట్ ఉండలేకపోతున్నాం. కాబట్టి నీ యొక్క సొంత బలం పైన ఆధారపడద్దు. నువ్వు ఎంత పెద్ద స్త్రీవైనా, ఎంత పెద్ద ప్రవక్త అయినా, ఎంత పెద్ద ప్రవక్తినివైనా, నువ్వు ఎంత పెద్దవాడివైనా పర్లేదు. దేవుడు చెప్తున్నానండి, మేబీ మనలో కొంతమంది ఆంటీ వాళ్ళకి, అంకుల్ వాళ్ళకి 60 ఏళ్ళు ఉండొచ్చు, నో ప్రాబ్లం. నీ ఎక్స్పీరియన్స్ దేవుడి ముందు 0. జోష్న ముందు నువ్వు గ్రేట్ కావచ్చు, బిడ్డలందరి ముందు నువ్వు గ్రేట్ కావచ్చు, నీ భార్య ముందు నువ్వు గ్రేట్ కావచ్చు, అయ్యా అమ్మా నీ భర్త ముందు నువ్వు గ్రేట్ కావచ్చు. దేవుడి ముందు తగ్గించుకుందామా? దేవుడి కంటే గొప్ప వాళ్ళమైతే కాదు. దేవుడి వాక్యం ముందు అసలు మన జ్ఞానమే పనికిరాదు. ఇది వెర్రిది అని చెప్తున్నాడు దేవుడి యొక్క జ్ఞానం. దేవుడి జ్ఞానం ముందు మన జ్ఞానం అంట వెర్రితనముగా కనబడుతుందంట. ఇది మనం రియలైజ్ అవుతే దయచేసి ప్రార్థించుదాం. ఇదిగో యేసయ్య, మళ్ళీ ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్య, కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనం దయచేసి నా తర్వాత మీరు రిపీట్ చేయండి అక్క. అన్మ్యూట్లోనే ఉండండి, అన్మ్యూట్ చేసుకోకండి, మ్యూట్లోనే ఉండండి, అట్లనే ఉండి చెప్పుకోండి మనసులో, నేను గ్యాప్ ఇస్తాను. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనము, దేవా నా నోటికి కావలి పెట్టుము, నా పెదవుల వాకిట గస్తీని నియమింపుము. దేవా నా నోటికి కావలి పెట్టుము, నా పెదవుల వాకిట గస్తీని నియమింపుము. మీ ఇంట్లో పెద్దగా చెప్పుకున్నా నో ప్రాబ్లం అండి, కుటుంబ సభ్యులు ఉన్నా నో ప్రాబ్లం, పెద్దగా చెప్పండి, సాతాను వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. దేవా నా నోటికి కావలి పెట్టుము, నా పెదవుల వాకిట గస్తీని నియమింపుము. ఆమేన్, హల్లెలూయా. అయ్యా ఇదిగో తండ్రి, జాయిన్ అయిన ప్రతి బిడ్డని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయ్యా ఇదిగో తండ్రి, మా నోటిని మీ ఆధీనంలో పెట్టుకో. ఎందుకంటే నాయన వాక్యం సెలవిస్తుంది, నీ ప్రియమైన బిడ్డలు పవిత్రంగా జీవిస్తున్న వాళ్ళకి ఆ పవిత్రమైన జీవితమే నీకు బలి ఆరాధన. నాయన మేమేం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు, మా అంతటా మేముగా నిష్కల్మషముగా నీ ముందుండి చిన్న బిడ్డల్లాగా వచ్చి, తండ్రి నన్ను ఆదుకోవా అని నీ కౌగిలిలో మమ్మల్ని మేము సరెండర్ చేసుకుంటే చాలు నాయనా, సమస్తము నీకు సాధ్యమే అంటున్నావు. అయ్యా కీర్తన గ్రంథము 141వ అధ్యాయం 2వ వచనము, ఈరోజు రేపు ఎల్లుండి నా తండ్రి మేము మండే వరకు ధ్యానించుకునే కృపను మా అందరికీ దయచేయమని. అయ్యా నన్ను నా భర్తని కూడా దీవించు, ఈ సమయంలో మా అత్తమ్మని మామని దీవించు. అయ్యా మేము కుటుంబ ప్రార్థన చేసుకోబోతున్నాగా, మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన. అయ్యా నీ చిత్తం ఏమైందో, మమ్మల్ని ఎందుకు ఆపావో నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అయ్యా అక్క నిర్మలక్క తండ్రి వాక్యాన్ని చెప్పబోతూ ఉండగా నాయన, అయ్యా బిడ్డ నోటిని మీరు ఇంకను బూరగా వాడుకుంటున్నారని విశ్వసిస్తూ, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, సకల పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత పాడ్రేపియో గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, అదేవిధంగా యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమెన్. ఆమెన్. ఆమెన్.